టెట్ సిలబస్లో భాగంగా ఈరోజు మనము ఈ వీడియోలో మెయిన్ వర్బ్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్కు సంబంధించి అంశాలను నేర్చుకుంటున్నాం. ఓకే, మెయిన్ వర్బ్తో పాటు ఆక్సిలరీ వర్బ్స్ గురించి నేర్చుకుంటాము. అదేవిధంగా మోడల్ వర్బ్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మెయిన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్, మోడల్ వర్బ్స్ ఈ మూడింటి గురించి డీటెయిల్గా నేర్చుకున్న తర్వాత వాటి మీద ఒక 15 బిట్స్ని కూడా ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము. అంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనము. సో ఫస్ట్ది మెయిన్ వర్బ్. ఫస్ట్ది మనం నేర్చుకునేది మెయిన్ వర్బ్. దీన్నే ప్రిన్సిపల్ వర్బ్ అని కూడా చెప్తాం. మెయిన్ వర్బ్నే ప్రిన్సిపల్ వర్బ్ అని కూడా చెప్తాము. తెలుగులో అయితేనేమో ప్రధాన క్రియలు అని చెప్తాం. సో దీని వల్ల ఉపయోగం ఏంటిదంటే వాక్యంలో జరుగుతున్నటువంటి పని గురించి తెలియజేస్తుంది, లేదంటే స్థితి గురించి తెలియజేసేటువంటి క్రియలను మనం మెయిన్ వర్బ్ అంటాం. పని గురించి కానీ స్థితి గురించి కానీ తెలియజేసేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మెయిన్ వర్బ్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ గమనించండి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈట్స్ రైస్. సో ఇందులో మెయిన్ వర్బ్ ఏది గుర్తించమని చెప్తాడు. అప్పుడు యాక్షన్ గురించి తెలియజేసేటువంటి పదం ఏది? ఈట్స్. సో ఈట్స్ అనేటువంటిది ఏంటిది? మెయిన్ వర్బ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇచ్చాను. షీ రన్స్ ఫాస్ట్, దే ప్లే క్రికెట్, ఐ నో ద ఆన్సర్. సో ఇవి సెంటెన్స్లు. ఇందులో మెయిన్ వర్బ్ ఏది? ఇంకో ఇది మెయిన్ వర్బ్. రన్స్ అనేటువంటిది, ప్లే అనేటువంటిది మెయిన్ వర్బ్. అదేవిధంగా నో అనేటువంటిది మెయిన్ వర్బ్. ఇందులో కే సైలెంట్. సో రన్స్, ప్లే, నో ఇవి మెయిన్ వర్బ్. అయితే ఇవి ఎక్కడుంటాయంటే సబ్జెక్ట్ తర్వాత ఉంటాయి. మెయిన్ వర్బ్స్ అనేటువంటివి సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. అయితే అది హెల్పింగ్ వర్బ్ లేకపోతే అది ఉంటుంది. రైట్. సో ఇది మెయిన్ వర్బ్కి సంబంధించి. సో మెయిన్ వర్బ్కి సంబంధించి మనం ఏం నేర్చుకున్నాం? మెయిన్ వర్బ్ అంటే దాన్ని ప్రధాన క్రియ అంటాం, ప్రిన్సిపల్ వర్బ్ అని కూడా చెప్తాము. ఓకే, సో ప్రధాన వర్బ్ మరియు ప్రిన్సిపల్ వర్బ్ అని కూడా చెప్తాము. ఇది వాక్యంలో యాక్షన్ గురించి చెప్తుంది, లేదా స్థితి గురించి చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తామని నేర్చుకున్నాము. అదేవిధంగా కనుక మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. ఈట్స్, రన్స్, ప్లే, నో అనేటువంటివి మెయిన్ వర్బ్స్. రైట్. సో అటువంటి అంటే వాక్యంలో అవి ఎక్కడ ఉంటాయంటే సబ్జెక్ట్ తర్వాత ఉంటాయి. అదేవిధంగా మెయిన్ వర్బ్కు ఏంటిదంటే 3 ఫామ్స్ ఉంటాయి. ఓకే, V1 ఉంటుంది ప్రజెంట్ టెన్స్, V2 ఉంటుంది పాస్ట్ టెన్స్, అదేవిధంగా పాస్ట్ పార్టిసిపల్ కూడా ఉంటుంది అంటే V3. రైట్. సో ఇది మెయిన్ వర్బ్కి సంబంధించింది. ఇప్పుడు అందులో ఇంకొకటి అయినటువంటి ఆక్సిలరీ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. ఆక్సిలరీ వర్బ్స్ని మనకు ఇంకొక పేరు, ఈ ఆక్సిలరీ వర్బ్స్కి ఇంకో పేరు ఏంటిదంటే హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయక క్రియలు అని చెప్తాం. ఆక్సిలరీ వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అంటాము, సహాయక క్రియలు అని కూడా చెప్తాం. వీటి యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటిదంటే మెయిన్ వర్బ్కు హెల్ప్ చేయడం. ప్రధానమైనటువంటి ప్రక్రియ, వీటి యొక్క ప్రధానమైనటువంటి పని మెయిన్ వర్బ్కు ఇవి ఏం చేస్తాయి? హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఈ ఆక్సిలరీ వర్బ్స్ ద్వారా జరిగేటువంటి ఇంకోటి ఏంటిదంటే టెన్సెస్లలో ఉపయోగిస్తాము, వాయిస్లలో ఉపయోగిస్తాము, క్వశ్చన్ ట్యాగ్స్లని క్వశ్చన్ ఫామ్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఉపయోగిస్తాము, నెగిటివ్ ఫామ్స్ చూపించడంలో ఉపయోగిస్తాం. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దేనికి? ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్కి. ఈ వర్బ్స్ ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి ఏం డిసైడ్ చేస్తాయంటే ఒక సెంటెన్స్ యొక్క టెన్స్ను డిసైడ్ చేస్తుంది, వాయిస్ను డిసైడ్ చేస్తుంది, అదేవిధంగా క్వశ్చన్ ఫామ్ను డిసైడ్ చేస్తుంది, నెగిటివ్ ఫామ్ను కూడా అవి డిసైడ్ చేయడానికి ఉపయోగపడతాయి. అవి ఎలానో ఇప్పుడు చూద్దాము. అయితే ఇందులో మళ్ళీ ఈ ఆక్సిలరీ వర్బ్స్ అనేటువంటివి 3 రకాలుగా ఉంటుంది. ఓకే, ఏంటి అవి? బీ ఫామ్స్ ఉంటాయి, హ్యావ్ ఫామ్స్ ఉంటాయి, లేదా హ్యావ్ వర్బ్స్ అని కూడా అంటాము. డూ వర్బ్స్ ఉంటాయి. బీ ఫామ్స్ లేదా బీ వర్బ్స్, హ్యావ్ ఫామ్స్ లేదా హ్యావ్ వర్బ్స్,
డూ ఫార్మ్స్ లేదా డూ వర్బ్స్ అంటాం. కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీనే. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు. ఓకే, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు. రైట్, ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ చెప్తాను. ఈ బీ ఫార్మ్స్లలో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ కనుక ఒక సెంటెన్స్లో ఉన్నట్లయితే వాటి తర్వాత వెర్బ్కు ఏముంటుందంటే ఇంగ్ ఫామ్ ఉంటుంది. రైట్, ఐ ఆమ్ ఈటింగ్ ఏ మ్యాంగో, హీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో, దే ఆర్ ఈటింగ్ ఏ మ్యాంగో, హీ వాజ్ డూయింగ్ వర్క్, దే వర్ డూయింగ్ వర్క్. సో ఆ విధంగా అంటే ఇవి కనుక ఉంటే మెయిన్ వర్బ్కు ఇంగ్ ఫామ్ ఉంటుంది. మెయిన్ వర్బ్ V1కు ఇంగ్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్యాజ్ లేదా హ్యావ్ ఫార్మ్స్, ఇవన్నీ కంటిన్యూస్లో ఉపయోగిస్తాం. రైట్, హ్యాజ్ ఆర్ హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, వీటిని హ్యావ్ ఫార్మ్స్ అంటాం. ఓకే, ఇవి కూడా టెన్స్ను డిసైడ్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని కూడా తెలుసుకొని ఉండాలి. సో ఇవి టెన్స్ను డిసైడ్ చేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత వీటి యొక్క యూసేజ్ అనేటువంటిది ప్రొనౌన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డూ ఫార్మ్స్, డూ, డస్, డిడ్, ఇవి డూ ఫార్మ్స్ అంటాం. డూ, డస్, డిడ్. సో ఇవి కూడా హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగపడతాయి, టెన్స్ను డిసైడ్ చేయడంలో ఉపయోగపడతాయి. రైట్, సో గుర్తుపెట్టుకోండి. ఇవి దేనికి సంబంధించినవి అంటే ఆక్సిలరీ వర్బ్స్కు సంబంధించినవి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్, షీ ఈజ్ రీడింగ్. ఇందులో ఆక్సిలరీ వర్బ్ ఏది? ఈజ్. ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్. రీడింగ్ అనేటువంటిది ఏంటిది? మెయిన్ వర్బ్ అవుతుంది. ఇది సబ్జెక్ట్ అవుతుంది. షీ అనేటువంటిది సబ్జెక్ట్, ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ లేదా ఆక్సిలరీ వర్బ్. రీడింగ్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ వర్బ్ అవుతుంది. దే హ్యావ్ ఫినిష్డ్ హోంవర్క్. దే హ్యావ్ ఫినిష్డ్ హోంవర్క్. ఇందులో దే అనేటువంటిది ప్రొనౌన్ అవుతుంది, అంటే సబ్జెక్ట్. ఇందులో ఇది హ్యావ్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫినిష్డ్ అనేటువంటిది అంటే ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఈ ఫినిష్డ్ అనేటువంటిది ఏమవుతుందంటే మెయిన్ వర్బ్ అవుతుంది. హోంవర్క్ అనేటువంటిది ఆబ్జెక్ట్. హీ డస్, ఇందులో డస్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్. రైట్, ప్లే అనేటువంటిది ఓకే మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. అయితే దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే మెయిన్ వర్బ్కు ఇవి ముందు వస్తాయి. హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి మెయిన్ వర్బ్కు ముందు వస్తాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇందులో మెయిన్ వర్బ్ ఏది? రీడింగ్ అని చెప్పుకున్నాం మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్కు ముందు ఏమొస్తాయి? హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, ఈజ్ అనేటువంటిది. సో ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి మెయిన్ వర్బ్కు ముందు వస్తాయి. నెక్స్ట్ మూడవది మోడల్ ఆక్సిలరీ. మోడల్ ఆక్సిలరీ ముందు ఒకసారి దీన్ని క్విక్ రివ్యూ చేద్దాము. ఆక్సిలరీ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాము, సహాయ క్రియలు అని కూడా అంటాము. ఇవి చేసేటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటిదంటే మెయిన్ వర్బ్కు హెల్ప్ చేయడము. అయితే ఈ ఆక్సిలరీ వర్బ్స్ని బిట్ ఎలా అడుగుతాడంటే దేనికోసం ఉపయోగిస్తాము అని బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. దేనికోసం ఉపయోగిస్తాము? టెన్సెస్ను డిసైడ్ చేయడానికి కానీ, వాయిస్ను డిసైడ్ చేయడానికి కానీ, క్వశ్చన్ ఫామ్ను డిసైడ్ చేయడానికి కానీ, నెగిటివ్ ఫామ్ను డిసైడ్ చేయడానికి వీటిని మనము ఉపయోగిస్తాము. ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలి అంటే నా ఛానల్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ సంబంధించి కంప్లీట్ వీడియో అవైలబుల్ ఉంది. సో దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో ఎండింగ్లో నేను దాన్ని మళ్ళీ ఆ కార్డ్ను డిస్ప్లే చేస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ ఆక్సిలరీ వర్బ్స్ లేదా మెయిన్ వర్బ్స్ ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి 3 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. మొదటిది బీ ఫార్మ్స్ అంటే బీ వర్బ్స్. ఏమేమి ఉన్నాయి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు. డూ వర్బ్స్ డూ, డస్, డిడ్. సో ఇవి అందులో రకాలని ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. ఇంకొక మంచి పాయింట్ ఏం నేర్చుకున్నామంటే మెయిన్ వర్బ్కు ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుందని కూడా మనము నేర్చుకోవడం జరిగింది. దీని తర్వాత చివరిది మోడల్ వర్బ్, లాస్ట్ది మోడల్ వర్బ్స్. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మోడల్ వర్బ్స్ అనేటువంటివి విధి క్రియలు అని చెప్తాం వీటిని. ఇవి దేని గురించి చెప్తాయి అంటే మోడల్ వర్బ్స్ అనేటువంటివి దేని గురించి చెప్తాయంటే ఎబిలిటీ అంటే సామర్థ్యం గురించి చెప్తావి. అదేవిధంగా అవకాశం పాసిబిలిటీ గురించి చెప్తుంది.
నెసెసిటీ అవసరం గురించి చెప్తుంది. పర్మిషన్ ఇవ్వాలి అంటే అనుమతి ఇవ్వాలి అంటే ఈ మోడల్ వర్బ్స్ను మనము ఉపయోగిస్తాం. ఓకే, అంటే భావాలను చూపేటువంటి ప్రత్యేకమైనటువంటి సహాయ క్రియలు ఇవి. భావాలను చూపేటువంటి ప్రత్యేకమైనటువంటి సహాయ క్రియలు. ఇక్కడ ఏం నేర్చుకున్నాం? మోడల్ వర్బ్స్ని మనము దేనికి ఉపయోగిస్తాం? ఎబిలిటీ గురించి చెప్పడం కావచ్చు, పాసిబిలిటీ గురించి చెప్పడం కావచ్చు, నెసెసిటీ గురించి చెప్పడం కావచ్చు, పర్మిషన్స్ గురించి చెప్పడం కావచ్చు. సో ఇటువంటి భావాల గురించి చెప్పేటప్పుడు మనము మోడల్ వర్బ్స్ను ఉపయోగిస్తామని నేర్చుకున్నాం. ఓకే, సో ఒకసారి ఆ మోడల్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. లీస్ట్ ఆఫ్ మోడల్ వర్బ్స్: కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, మస్ట్, ఆట్ టు. ఇవి మోడల్ వర్బ్స్. సో అక్కడ మీకు ఏమని అడుగుతాడంటే కెన్ ఇచ్చేస్తాడు ఒక సెంటెన్స్లో. షీ కెన్ డూ దిస్ అని ఇస్తాడు. కెన్ అనేటువంటిది ఏంటిది? మెయిన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్. ఓకే, అదేవిధంగా కింద మోడల్ వర్బ్ ఆల్ ద అబోవ్ అని ఇస్తాడు. అప్పుడు కెన్ అనేటువంటి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, అది మోడల్ వర్బ్. సో ఆ విధంగా కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేమి ఉంటాయి అనేటువంటిది నేర్చుకొని ఉండాలి. దీనితో పాటు ఇక్కడ ఒక రెండు ఉన్నాయి చూడండి. నీడ్ టు, ఓకే, నీడ్, డేర్ అనేటువంటిది ఇవి సెమీ ఓవల్స్గా ఉంటాయి. నీడ్, డేర్ అనేటువంటిది సెమీ ఓవల్స్గా మనము మోడల్ సెమీ ఓవల్స్గా ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. షీ కెన్ స్విమ్. సో కెన్ అనేటువంటిది ఏంటిది? ఎబిలిటీ గురించి చెప్పేటువంటిది. సో కెన్ అనేటువంటిది ఎబిలిటీ గురించి చెప్పేది. సో ఇది మోడల్ ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. అదేవిధంగా ఇట్ మే రెయిన్. మే అనేటువంటిది అంతకుముందు నేర్చుకున్నాం కదా. మే, మైట్ పాసిబిలిటీ గురించి చెప్తుంది. సో ఇది కూడా మోడల్ వర్బ్. నెక్స్ట్ మస్ట్ అనేటువంటిది కూడా నెసెసిటీ గురించి చెప్తుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? మోడల్ వర్బ్ అవుతుంది. షుడ్ వి గో నౌ, ఇది అడ్వైస్ గురించి చెప్తుంది. ఏది? షుడ్ అనేటువంటిది. సో ఇది కూడా ఏమవుతుందంటే మోడల్ వర్బ్ అవుతుంది. షీ కెన్ స్విమ్, ఇట్ మే రెయిన్, యూ మస్ట్ వర్క్ హార్డ్, షుడ్ వి గో నౌ. సో ఇటువంటి అని కూడా. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక క్లూ ఏంటిదంటే మోడల్ వర్బ్ తర్వాత వెర్బ్ అనేటువంటిది బేస్ ఫామ్లో ఉంటుంది. మోడల్ వర్బ్ తర్వాత గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు దీని మీద అడగడం జరిగింది. మోడల్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ అనేటువంటిది బేస్ ఫామ్లో ఉండాలి, అంటే V1లోనే ఉండాలి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లోనే ఒకసారి చూద్దాం. షీ కెన్ స్విమ్. ఓకే, ఇక్కడ స్విమ్ ఉన్నది, అది V1. స్విమ్, స్వామ్, స్వమ్ అని ఉంటుంది. సో అది. ఇట్ మే రెయిన్, ఇందులో మెయిన్ వర్బ్ ఇవ్వలేదు. సో ఓకే, రెయిన్, ఇక్కడ రెయిన్ అనేటువంటిది V1. రెయిన్, రెయిన్డ్, రెయిన్డ్. సో రెయిన్ అనేటువంటిది V1, అంటే V1లో ఉండాలి మోడల్ వర్బ్ తర్వాత. మస్ట్ తర్వాత ఏముంది? వర్క్. ఓకే, సో ఇక్కడ వర్క్ ఉండకూడదు, వర్క్ అని ఉండాలి, అంటే V1లోనే ఉండాలి. షుడ్ వి గో, చూడండి గో అనేటువంటిది V1. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పటిదాకా నేర్చుకున్న వాటిలలో దీని మీదనే ఎక్కువసార్లు బిట్లు అడగడం జరిగింది. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో నా ఛానల్లో కంప్లీట్గా వీటికి సంబంధించినటువంటి అన్ని వీడియోలు కలవు. టెట్ గ్రామర్కు సంబంధించి కావాల్సిన వాళ్ళు చూడగలరు. అదేవిధంగా లైవ్ క్లాసెస్ కూడా కలవు. లైవ్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతుంది. సో అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయగలరు. సో అవి పార్టిసిపేట్ చేయాలి అంటే కంపల్సరీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను లైవ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అవకాశం ఉండదు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మోడల్ వర్బ్స్ మీద ఇంకొన్ని చూద్దాము. కెన్ గో, విల్ కమ్, షుడ్ రీడ్. ఇది V1 ఉంటుంది. V1 ఉండడం కోసం, అంటే ఆ డిఫరెన్స్ తెలియడం కోసం వీటిని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కెన్ మోడల్ వర్బ్, గో అనేటువంటిది V1. V2 ఏమవుతుంది? వెంట్ ఇక్కడ రాయకూడదు. కమ్ V1, రీడ్ V1. సో ఇవి ఈ మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, మోడల్ వర్బ్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వాటి మీద ప్రాక్టీస్ టెస్ట్ను ప్రాక్టీస్ చేద్దాము. ఒకసారి చూడండి, ఇక్కడ ఐడెంటిఫై ది మెయిన్ వర్బ్. ఇక్కడ మెయిన్ వర్బ్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు. హీ ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీడే. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ హియర్? ఇందులో మెయిన్ వర్బ్ ఏది? హీ ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీ. నేను ఒక్కొక్క క్వశ్చన్కు 3 సెకండ్స్ ఇస్తాను, మీ ఆన్సర్ను టైప్ చేసుకుంటూ రాగలరు. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ హియర్? ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్.
ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ప్లేస్ అవుతుంది. ప్లేస్ అనేటువంటిది మెయిన్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిలరీ వర్బ్. పిక్ ద ఆక్సిలరీ వర్బ్. షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఇందులో ఆక్సిలరీ వర్బ్ ఏది? ఈజ్ రైటింగ్ లెటర్ షీ. సో ఆక్సిలరీ వర్బ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. హెల్పింగ్ వర్బ్ ఈజ్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ది మోడల్ వర్బ్. యు మస్ట్ ఒబే యువర్ పేరెంట్స్. యు మస్ట్ ఒబే యువర్ పేరెంట్స్. మోడల్ వర్బ్ను ఐడెంటిఫై చేయాలి. ఒబే, మస్ట్, యువర్ పేరెంట్స్. ఆన్సర్ మస్ట్. మస్ట్ అనేటువంటిది మోడల్ వర్బ్. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ విత్ ఏ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్తో ఉన్న సెంటెన్స్ను చూస్ చేయమంటున్నాడు. షీ ఈజ్ గోయింగ్, దే విల్ కమ్, హీ ఈట్స్ మ్యాంగోస్, యూ మస్ట్ గో. ఆన్సర్ 4 అవుతుంది. ఓకే, హీ ఈట్స్ మ్యాంగోస్. Which is an auxiliary verb? Which is an auxiliary verb? Run, has, can, eat. Run, has, can, eat. Auxiliary verb ante helping verb. Which one is helping verb here? Answer B. Has అనేటువంటిది helping verb. కెన్ ఈజ్ యూజ్ టు షో. కెన్ అనేటువంటిది మోడల్ వర్బ్. ఇది దేన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం? పాస్ట్, అబిలిటీ, క్వశ్చన్, డిగ్రీ. పాస్ట్, అబిలిటీ, క్వశ్చన్, డిగ్రీ. ఆన్సర్ బి. ఎబిలిటీ గురించి తెలియజేయడానికి కెన్ అనేటువంటి మోడల్ వర్బ్ను మనము ఉపయోగిస్తాం. ఐడెంటిఫై ద మెయిన్ వర్బ్. దే హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. ఇందులో విచ్ ఈస్ ద మెయిన్ వర్బ్? హ్యావ్, ఫినిష్డ్, వర్క్, దే. ఆన్సర్ ఫినిష్డ్ ఈస్ ద మెయిన్ వర్బ్. పిక్ ద మోడల్. హీ కెన్ లిఫ్ట్ దిస్ బాక్స్. లిఫ్ట్, బాక్స్, కెన్, హీ. మోడల్ వర్బ్ను పిక్ చేయండి. ఆన్సర్ సి. కెన్. కెన్ అనేటువంటిది మోడల్ వర్బ్. విచ్ ఈజ్ ప్రైమరీ ఆక్సిలరీ. ఇందులో ప్రైమరీ ఆక్సిలరీ ఏది? మే, మస్ట్, డూ, కెన్. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ హియర్? సి. డూ అనేటువంటిది ప్రైమరీ ఆక్సిలరీ. సో గ్రామర్ ఈ టాపిక్కి సంబంధించి ఇంకో వీడియో కూడా నా ఛానల్లో గలదు. వర్బ్ అనేటువంటి టైటిల్తో ఉంటుంది. సో దాన్ని కూడా తప్పకుండా చూడగలరు. ఇందులో ఏదైనా మిస్ అయినా అందులో మీరు ఇంకొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ది వర్బ్. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇందులో వర్బ్ ఏది? వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఆన్సర్ హెల్పింగ్ వర్బ్. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏది? ఆర్. మెయిన్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్. మెయిన్ వర్బ్ ఏది? షీ sang బ్యూటిఫుల్లీ. sang బ్యూటిఫుల్లీ, షీ, నన్. ఆన్సర్ sang. నెక్స్ట్ 12th వన్. మోడల్ వర్బ్ను ఐడెంటిఫై చేయాలి. యూ షుడ్ స్టడీ. స్టడీ, హార్డ్, షుడ్, యూ. ఆన్సర్ సి. షుడ్. ఆక్సిలరీ వర్బ్ ఇన్. ఓకే, ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏది? దే వర్ డాన్సింగ్.
డాన్సింగ్, వర్, దే, నన్. ఆన్సర్ బి, వర్ అనేటువంటిది ఆక్సిలరీ వర్బ్. ఒకవేళ అర్థం కాకపోతే లేదంటే కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి ఒకసారి ఈ వీడియోని చూడగలరు. చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అదేవిధంగా టెట్కు సంబంధించి టోటల్ గ్రామర్ వీడియోస్ కావచ్చు, గ్రామర్ క్లాసెస్ కావచ్చు, ప్రాక్టీస్ బిట్స్ కావచ్చు, అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్లు కావచ్చు, ర్యాపిడ్ రివిజన్ కావచ్చు, ఇవన్నీ కూడా నా ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. కాబట్టి అవన్నీ నేను కండక్ట్ చేయగానే మీకు తెలియాలి అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అవి నోటిఫికేషన్ లాగా వస్తాయి. కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ కావచ్చు అందరితో పాటు. దాదాపుగా ప్రతి వీడియోలో 1000 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు, 1000 మంది పైనే. సో మీరు కూడా వారితో పాటు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మస్ట్ ఎక్స్ప్రెసెస్ అడ్వైస్, ఎబిలిటీ, నెసెసిటీ, హ్యాబిటీ. ఇందులో మస్ట్ అనేటువంటిది దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది? ఆన్సర్ సి, నెసెసిటీ. నెక్స్ట్ 15th వన్, ఐడెంటిఫై ది మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ను ఐడెంటిఫై చేయండి. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఫ్లై, బర్డ్స్, స్కై, ఇన్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్?